వద్ద నష్టం సచ్చినాడా నా మీద కాలేదని ఎన్నిసార్లు చెప్పాను? ఎన్నిసార్లు బంగారం కలిసాడు కొట్టావు. కలగంటున్నావా? ఏం కలరా? అదేనే నువ్వు చూపించిన పిల్ల మెడలో నేను తాళి కట్టాను. ఏడాది తిరగకుండానే నీకు దొండ పండులాంటి మనవడు పుట్టాడు. ఓరి నాయన నా బంగారం ఎంత చక్కని కలగన్నా. ఎవరికి రారే అంటే ఒరే నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటా? ముందు నువ్వు పిల్లని చూడవే. తప్పకుండా చేసుకుంటావా? నా మీద ఒట్టు. అబ్బా నీ మురుగులు ఎంత ముందు వస్తున్నాయో. అవును ఎంత అయినాయే? ఆ రోజుల్లోనే 1000 రూపాయలు చేయించాడు మీ తాత. ఆ రోజుల్లో 1000 రూపాయలంటే ఈ రోజుల్లో తాకట్టు పెట్టుకున్నా 4-5 వేలు వస్తాయన్నమాట. ఆయనమ్మా చాలా కష్టాల్లో ఉన్నానే. ఒక్క మురికిచ్చావు. అదేంటే నువ్వు చచ్చిన తర్వాత ఎట్టాగో నాకే కదా వచ్చేదే. నీకేం కాదు ముని మనవలకి ఏమని మీ తాత మరీ చెప్పి చచ్చాడు. అందుకే చచ్చాడు నా కొడుకు. నాకేమో చచ్చి ఉండేవాడు. కానీ నువ్వు వెళ్ళి అరుగు మీద పడుకో. అమ్మో నా నిద్ర పడదా? పోయి పడుకో. నిద్ర పడదా? నాయనమ్మ నాకు ఒంటరికి నిద్ర పడదా? నాయనమ్మ నీకు దండం పెడతానే. ఒంటరికి నిద్ర పడదా? నాయనమ్మ ఇదిగో నేను అని చెప్పి నేను అనుకుంటూ పోతున్నావు. నాకు నిద్ర పడదు, కలలు రావు, నీకు మంచి పనుడు పోటాడు. ముసలి అక్కనే కలలు రావంట. కలలు నీ మురుగులు నాకేం తెలుసా? నాకేం తెలియదే. గొడ్లు అప్పగిస్తున్నావు. నువ్వే చేసావు. నాకేం తెలియదు. నీతోడే నీ అమ్మతోడే నిజంగా నాకు తెలియదే. నీ మురుగుల సంగతి నాకు తెలియదే. ఒరే మీ తాతయ్య ఎంతో ప్రేమతో శోభనున్నాడు నా చేతులకు తొడిగాడురా. పోసే నీకు ముదిమనముడు పుడితే ఈ వాడి చేతికిచ్చి ఎత్తుకుని 7 గడపలు దాడితే ఎక్కిన స్వర్గానికి వెళ్తానని చెప్పాడురా. ఒరే బాబు ఎక్కడ దాచావో చెప్పరా? చిపా దొంగ సచ్చినాడా. ఇదిగో చూడు నువ్వు గనక ఆ మురుగులు తీసుకొచ్చి ఈగిపోతే ఈ ఇంట్లో నేను పచ్చి మంచినీళ్ళు తాగను, నీకు ఒక మొద్దు కూడా పెట్టను. అంతే పో ఇక్కడి నుంచి. వెళ్ళమని చెప్తున్నా మళ్ళీ రానంతే. రావద్దు. నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడి బతిలాడ కూడా రానంతే. నీ కాళ్ళ మీద పడాలే. పో ఇక్కడి నుంచి. దొంగ సచ్చినాడా. నూరేవే చాలేరా ఇప్పటికే చాలా తాగానా? ఎన్ని గలాసులు తాగలేదు, ఎన్ని నీళ్ళు కలిపావో చెప్పవే. అబద్ధం ఆడకు. మాట్లాడు గుడ్లు పేరిపోవాలి ఏమనుకుంటున్నావా? రాయ్ ఈ అప్పలమ్మ సారంటే నిప్పులాడితే నీళ్ళు కలపడం మన వంశంలోనే లేదు. అయ్యో అత్తమా ఎన్ని నీళ్ళు కలిపింది నేను చెప్పగలనే. ఎన్ని నీళ్లు కలిపిందో తాగి చెప్పు సాంబయ్య. తాగడానికి చెప్పగలరా? సాంబయ్య కోసం చేసాయివే. ఇది కాదు ఇందులో 25% సారా, మిగతా అంతా నీళ్లే కందే. వేసుకోరా. అదేవే అదేనా నీ కడిపోయినా ఇందులో 30% గవర్నమెంట్దే, మిగతా అంతా లోకలే. వేసుకో. అది ఇదిరా నికార్సైన సరికంటే అంతపురంలో ఆడపిల్లగా ఉంది అత్తమ్మా. ఏంటే నువ్వు ఆ కేసులో నడకుండా కూసుని అడుగుతావే?
ఆ రుసుమా మనం చూసాం. కావాలంటే మన ఖాతాలో రాసుకోయా. అట్టగా ఈడైతే బోకులు వెళ్ళిపోతాడు. అత్తమ్మా అందాక ఈ మురుగులు నీ దగ్గర ఇట్టుకో, రేపు వచ్చి డబ్బులు ఇస్తాను. దొంగ నా కొడక, ఆ మురుగులు శుక్రవారం పూట చేతికొచ్చి నేనేమను. శుక్రవారం లేదు, మంగళవారం లేదు. ఆ మురుగులు మా నాయనమే. మర్యాదగా ఒప్పుదని తోలు వచ్చేస్తాత. అలా చూస్తావరా బండడా? కూర్చున్నా త్వరలాగానే. చెప్పారా? బుద్ధి కట్టి తిని నీ చేతి మురుగులు నేనే కత్తిరించుకెళ్ళా. నీ చేతులు ఎరగా తాగుపోతాళ్ళే మన్నించి తులసవ్వా. ఇదిగో నీ బోడి మురుగులు. నా నాయనే, నా బంగారం. ఒరే ముందరష్టం సచ్చిన నీ మారాన అనవసరంగా నా బిడ్డను అనుమానించి ఎన్ని తిట్లు తిట్టాను, ఎన్ని దెబ్బలు కొట్టాను. నా చేతులు పడిపోను. ఇదిగో చూడు, మళ్ళీ ఈ స్థాయిల్లో కనపడ్డావంటే నిన్ను నిలువున నష్టం సచ్చినాడు. నాయనమ్మా, నాయనమ్మ మంచిది. ఎంతో కష్టపడి నీకు 2 మురుగులు తెచ్చిపెట్టాను కదా. తెచ్చిపెట్టావయ్యా. చాలా కష్టాల్లో ఉన్నానే. ఒక్క మురుగప్ప. నీకు నేను చెప్పా కదా, ముదిమనోడికి ఇచ్చి 7 గడపలు దాటాలని. ముదిమనోడు ఎక్కడి నుంచి వస్తాను? నీ ముదిమనోడు అసలు పెళ్లి చేసుకుంటా. నువ్వు చేసుకోకపోతే ఈ నేను ఎవడికో దానం ఇచ్చా. నాయనమ్మ ఆ దానం ఏదో నాకే. నాయనే మక్కిలు ఎర్రగొడతా చూడు, తాగుబోతు సచ్చినాడ. మురుగులు దానం చేయాలి. దానం పైలా పాపిస్తాడా.